కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా నువ్వు అనే ఒక ఆలోచనాత్మకమైన విశ్లేషణాత్మకమైన కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి నువ్వు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. నువ్వెందుకు అలా ఉన్నావు అడిగాను నా ఎదురుగా కూర్చున్న నా ఫ్రెండ్ శోభన వంక చూస్తూ. ఎలా ఉన్నాను? ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేసింది శోభన. ఏదో ఆలోచిస్తూ దేనికో దిగులు పడుతూ, ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో కోల్పోయినట్టు అన్నాను నేను. అవును నందిత, చాలా కోల్పోతున్నాను. స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, హక్కులను, నా ఉనికిని, ఆఖరికి నన్ను నేను కూడా కోల్పోతున్నాను అంది శోభన. నేను శోభన ఇద్దరం 50+ ఉన్నాం. క్లాస్మేట్స్మి, భిన్న ధృవాలమైన మంచి స్నేహితులమి ఒకప్పుడు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. మధ్యలో 2-3 సార్లు ఏవో ఫంక్షన్స్లో కలుసుకున్నాం, అంతే. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు నేను సిటీకి వచ్చాను. మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోవాలి. తాజ్మహల్ హోటల్లో కలుసుకుందాం రమ్మంటే వచ్చింది. అరగంట నుంచి ఎక్కడెక్కడి కబుర్లో చెప్పుకుంటున్నాం. శోభన మాట్లాడుతున్నంతసేపు దాని వంకే చూస్తూ చివరకు ఆగలేక ఆ ప్రశ్న అడిగాను. దానికి అది ఇచ్చిన సమాధానం ఇది. నేను దాని ముఖం వంక సూటిగా చూస్తూ, నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, విలువైన నగను, ₹1,00,000 నగదును పోగొట్టుకున్నానని చెబుతున్నట్టుగా ఉంది. నువ్వు నీ మనిషివి, ఓన్లీ నీ స్వంతానివి. నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా నిన్ను నువ్వు ఎలా పోగొట్టుకుంటావు? ఆడదాని బతుకంటే అంతే కదనే. ఛా, అలాంటి డైలాగ్స్ చెప్పకు, నాకు అసహ్యం పుడుతుంది. అది ఆ పాతకాలపు అమ్మమ్మల డైలాగు. మన దగ్గర అతి మంచితనం, చేతగానితనం, బేలతనం ఉంటే, ఎవరి మీదనైనా ఆధారపడి ఉంటే, ఎవరి ఆజ్ఞలకైనా లోబడి ఉంటే, అప్పుడు ఆడైనా మగైనా ఇలాగే మాట్లాడతారు, మాట్లాడాల్సి ఉంటుంది అన్నాను నేను కాస్త గొంతు పెంచి. నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళై అత్తవారింటికి వచ్చాక ఇంటి కోడలు ఇలా ఉండాలి, భార్య అంటే అలా ఉండాలి అన్న సూక్తి ముక్తావళి వింటూ ఒదిగి ఒదిగి వాళ్ళు గీసిన గీత దాటకుండా ఒక పరిధిలో బతికాను. ఇంకా చదువుకోవాలని, పెద్ద ఎగ్జిక్యూటివ్ జాబ్ చేయాలని కలలు కన్నాను. అవి నెరవేరే అవకాశం లభించకపోగా, అదేంటో నాకు తెలియకుండానే నేను సంసారం అనే చట్రంలో ఇరుక్కుపోయాను. ఎంతసేపు మంచి కోడలు అని అనిపించుకోవాలి, అనుకూలవతి అయిన భార్య అని అనిపించుకోవాలి అన్న ఆరాటమే తప్ప, నేనేంటి, నాకేం కావాలి అన్న దిశగా నా ఆలోచనలు మళ్ళలేదు. నన్ను గురించి ఎవరన్నా నెగటివ్గా ఎక్కడ మాట్లాడుకుంటారో, నన్ను శత్రువుగా ఎక్కడ చూస్తారో అన్న భయం నన్ను వెంటాడుతూ ఉండేది. దాంతో నేనుగా ఎదగలేకపోయాను అంది శోభన ముఖంలో రంగులు మారుతూ ఉండగా. ఇప్పుడైనా అర్థమైందా నువ్వేంటో, నువ్వెక్కడున్నావో? అర్థమైంది. నేను కానని, నేను ఎక్కడున్నదాన్ని అక్కడే ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయానని అర్థమైంది. పోనీలే, మంచిదానివి అని అయితే అనిపించుకున్నావు కదా. నా మాటల్లో ఎగతాళి నాకే స్పష్టంగా అర్థమవుతోంది. ఇక దానికి అర్థం కాదా? అయింది. అందుకే అంది. ఇప్పుడు నడివయసులోకి అడుగు పెట్టాక తెలిసొచ్చింది, మంచిదాన్ని అని అనిపించుకోవాలన్న నా తాపత్రయం ఎదుటి వాళ్ళ స్వార్థానికి ఉపయోగపడింది అని. వాళ్లకు మేలు చేసింది కానీ నాకేమీ మిగల్చలేదు అని. నత్తగులలో నత్తల ముడుచుకొని ఉండిపోవటం తప్ప తలెత్తి హూందాగా, గర్వంగా
తిరుగుతూ నేనేంటో నేను ప్రూవ్ చేయలేకపోయాను. నువ్వు చూడు ఎలా ఉన్నావు, నీ డ్రెస్సింగు, నువ్వు నిలబడే తీరు, కూర్చున్న తీరు, మాట్లాడే తీరు, నీ కళ్ళల్లో తొంగి చూసే ఆ కాన్ఫిడెన్సు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. నేను చూడు 100 మంది ఆడవాళ్ళలో నేను ఒకదాన్ని అన్నట్టు, ఆడవాళ్ళంతా ఇలాగే ఉంటారు, ఉండాలి అన్నట్టు, ఏ ప్రత్యేకతలు, ఏ ధైర్య సాహసాలు, ఏ అద్భుతాలు లేకుండా అతి సామాన్యంగా సాదాసీదాగా ఉన్నాను అంది శోభన నిర్లిప్తంగా నవ్వుతూ. కానీ నీలాంటి ఆడవాళ్ళంటేనే అందరూ ఇష్టపడతారు. ఐ మీన్ అణిగిమణిగి ఉండే ఆడవాళ్ళు అంటే. నాలాంటి వాళ్ళని ఎవరూ ఇష్టపడరు. నా దగ్గరికి రావటానికి, నాతో మాట్లాడటానికి భయపడతారు. నన్ను అందరూ ఏమని పిలుస్తారో తెలుసా? ఫైర్ బ్రాండ్ అని. ఇంగ్లీష్ రాని ఉత్తమ ఇళ్ళాళ్ళు గద్దర్ది అంటారు. ఎవరో ఎందుకు, మా అమ్మ నాన్న కూడా అదే అనేవాళ్ళు. నోరు తెరిచి మాట్లాడతానని నోరు పెట్టుకొని బతుకుతుంది అని. అన్యాయాన్ని, ఆడదాని మీది జులుంను ఎదిరిస్తానని అందరితో పోట్లాడుతుంది అంటారు. విచిత్రం ఏమిటంటే నా మూలంగా మావారికి కూడా నిక్నేములు వచ్చాయి. అవేంటో తెలుసా? జోరం కా గులాం అని. అంటే పెళ్ళానికి బానిస, పెళ్ళాన్ని చూస్తే వణికిపోతాడు అని ఆయన్ను చూసి ఎగతాళి చేసేవాళ్ళు. పాపం భార్యాబాధితుడు అని జాలిపడేవాళ్ళు. ఆయన సర్కిల్లో చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ థ్యాంక్ గాడ్ మా ఆయనకు మాత్రం నేనేంటో తెలుసు. నేను అందరి ఆడవాళ్ళలా కాక ఇలా ఉండటాన్ని ఆయన ఇష్టపడతారు. నా మాట తీరును, నా పద్ధతిని, నా ఆలోచన విధానాన్ని ఎంకరేజ్ చేస్తారు. నన్ను గురించి తనను అర్థం చేసుకున్న క్లోజ్ ఫ్రెండ్స్కి గర్వంగా చెప్తారు. రోజుకొక్కసారైనా నా భుజం తట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటారు. అప్పుడు నేను తమాషాగా అంటాను, విజయ్, లోకమంతా నేను నిన్ను ఇంట్లో కొట్టేస్తున్నానని, రక్కేస్తున్నానని, నీ మాట చెల్లకుండా గద్దరిగా నోరు పెట్టుకుని అరుస్తుంటానని అనుకుంటున్నారు. అలాంటి సీన్లను ఊహించుకుంటూ, అది నిజమా? నీకు కూడా నా విషయంలో ఎప్పుడైనా అలా అనిపించిందా అని అడుగుతాను. దానికైనా పెద్దగా నవ్వి, ఆడదంటే ఇలా ఉండాలి అని ఈ సమాజం నీ మీద ఒక ముద్రను ఆల్రెడీ ఎప్పుడో వేసేసింది. నీలాంటి అతి తక్కువ మంది అందుకు భిన్నంగా ఉంటూ వార్తల్లో వ్యక్తులైపోతున్నారు. ముద్ర ఒకసారి పడిన తర్వాత అంత త్వరగా చెరిగిపోదు. ఏదైనా ఉద్యమమో విప్లవమో లాంటిది వస్తే తప్ప అనుభవించాల్సిందే, మీరు తప్పదు అని నవ్వుతూ వెళ్ళిపోతారు. మేమిద్దరం చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉంటాం. ఎలాంటి ఇగోలు లేకుండా ఎవరి స్వేచ్ఛను, ఇష్టాన్ని వాళ్ళ ఎంజాయ్ చేస్తూ ఒకింట్లో కలిసి బతుకుతున్నాం. ఈ విషయం ఎవరికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. అలా అని ఇద్దరం మా వ్యక్తిగత విషయాలను బోర్డు మీద రాసి మెళ్ళో కట్టుకొని తిరగలేం కదా. శోభన, నా విషయం అలా ఉంచి నీ విషయం చెప్పవే. ఇప్పుడు ఎలా ఉంది నీ లైఫ్? కంఫర్ట్గా ఉందా అని అడిగాను నేను. ఆ మాటలకు దీర్ఘనిశ్వాసం విడిచి అంది శోభన. చాలామంది మగ ఆడవాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటారో మా ఆయన కూడా నా విషయంలో అలాగే కోరుకునేవారు. ఫలానా కృష్ణమోహన్ భార్య చాలా ఉత్తమ ఇల్లాలు అని అంతా అనుకోవాలని. నా కోరిక అదే కదా. ఇంకే దొందే అన్నట్టు ఆదర్శ దంపతుల్లా మంచి పేరు తెచ్చుకున్నాం. అయినా పైకి ఇది అని స్పష్టంగా తెలియని ఏదో లోటు, వెలితి నా జీవితంలో ఉన్నట్టు అనిపించేది. నేను చాలా మంచిదాన్ని అన్న నాలోని అహం నా ఎదుటి వాళ్ళు, నాతో కలిసి బతికేవాళ్ళు అలాగే ఉండాలని కోరుకునేది. దాంతో నాలో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి.
నేను ఆశించింది దొరకకపోయేసరికి దాంతోపాటే అసంతృప్తి మొదలైంది. నాలోని మెతకదనం ఎవరిని ఏమనాలన్నా బాగుండదేమో అన్న మొహమాటం నాలో నేను మదనపడేలా చేసి నన్ను స్ట్రెస్కు గురిచేసేది. నేను గమనించిన అందరి తప్పులను, అందరి చెడును నాలో నేనే విశ్లేషించుకుంటూ, నాలో నేనే కోపాన్ని, అసహనాన్ని అనుభవిస్తూ మనశ్శాంతిని కోల్పోయాను. ఈ ప్రపంచంలో అందరూ నాలా మంచివాళ్ళులా ఉండాలి. అలా లేని వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని మారిపోవాలి. నేను సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పే నా మంచి మాటల్ని విన్నాకైనా మారాలి అన్న ఆశ, కోరిక అది నెరవేరకపోతే అసహనం, కోపం వంటివన్నీ నాలో కలిగేవి. అలాగే 50 ఏళ్ళు ఈ జీవితాన్ని లాక్కుంటూ వచ్చాను. కానీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటే 3 పిల్లల్ని కనటం తప్ప నేను సాధించిందేమిటో నాకే అర్థం కాలేదు. అదోలా నవ్వుతూ అంది శోభన. మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు అలా డిప్రెషన్కు గురైనప్పుడల్లా మన కాలేజీ లైఫ్, అందులో నువ్వు గుర్తుకు వచ్చేవి. నందితలా నేను ఎందుకు ఉండలేకపోయాను అని అనుకునేదాన్ని అని శోభన అనగానే నాకు నవ్వొచ్చింది. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు ఎందులో ఉన్నవి అందులో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నావు చెప్పు అన్నాను నేను. మా వారు హార్ట్అటాక్తో పోయి 2 ఏళ్ళు అవుతోంది. అప్పటి నుంచి నా జీవితం మా వారి చేతిలో నుంచి పిల్లల చేతుల్లోకి వెళ్ళింది. నీలా నాకేమన్నా ఉద్యోగమా, సద్యోగమా? ఒకప్పుడు భర్త మీద ఆధారపడి బతికితే ఇప్పుడు పిల్లల మీద బతుకుతున్నాను. వంతులేసుకొని మరీ పిల్లలు నా పోషణ చూసుకుంటున్నారు. అసలు లోపం వాళ్ళది కాదు, నాదే. నా బతుకు నేను బతకటం చేతకాక వాళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాను. మిమ్మల్ని కన్నాను, పెంచాను, అందుకు మీరు బదులుగా ఏమిస్తున్నారు అని అడుగుతున్నట్టు నాకు తెలియకుండానే నా నోట్లో నుంచి దెప్పిపొడుపు మాటలు వస్తాయి. నేను తల్లిని, నాకెందుకు చేయరు? అది మీ బాధ్యత. జన్మనిచ్చినందుకు మీరు నాకు కృతజ్ఞులై ఉండాలి అన్న ఉక్రోషం లోనుంచి పొడుచుకొచ్చినప్పుడల్లా వాళ్ళ మీద అలుగుతాను. దాంతో మా ఇంట్లో 2 పార్టీలు ఏర్పడ్డాయి. పిల్లలంతా ఒక పార్టీ, నేనొక్కదాన్ని ఒక పార్టీ. ఆయన ఉన్నప్పుడు ఆయన నా పార్టీలో ఉండేవారు. ఇద్దరం కలిసి పిల్లల్ని సాధించేవాళ్ళం. అలా మాట్లాడుతున్న శోభన మాటలు వింటూ నన్ను నేను మర్చిపోయాను. ఉన్నది ఉన్నట్టు ఎంత చక్కగా జీవితాన్ని విశ్లేషిస్తోంది అని అనుకుంటుంటే మళ్ళీ శోభనే అంది, నందిత, అసలు పిల్లల్ని మనం ఎందుకు అనాలి? వాళ్ళు కనమంటే వాళ్ళని కన్నామా మనం? వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవితం వాళ్ళది. వాళ్ళ జీవితాన్ని ఒక రకంగా డిజైన్ చేసుకుంటే మనం ఎవరు కాదనటానికి? మూసపోసిన ఆ పాత భావాల నుంచి, అభిప్రాయాల నుంచి కాలం ఎంతగా మారినా బయటపడలేమా మనం? అంది శోభన. హియర్ హియర్ అంటూ క్లాప్స్ కొట్టాను నేను. నువ్వు చాలా మారావు శోభన, చాలా ఎదిగావు. నీ వే ఆఫ్ థింకింగ్ చాలా మారిపోయింది అన్నాను నేను. జీవితానుభవాలు, నీలాంటి వాళ్ళతో గడిపిన రోజులు నేర్పిన కొత్త రకం జీవిత పాఠాలు ఇవి. ఆ రోజుల్లోనే నువ్వు నాతో అంటుండేదానివి, నువ్వులా బతుకు, నీకోసం నువ్వు బతుకు, ముందు నీకు నువ్వు, ఆ తర్వాతే ఎవరైనా. నిన్ను నువ్వే పట్టించుకోకపోతే మిగతా వాళ్ళెవ్వరూ కూడా నిన్నెందుకు పట్టించుకోవాలి అని అనేదానివి. అప్పుడు బుర్రకెక్కలేదు నీ మాటలు. ఆ తర్వాత జీవితం ఎక్కించింది. ఎంత కరెక్ట్గా చెప్పింది నందిత అని నాకే అనిపించేలా అంది శోభన. ఆ తర్వాత సర్దుకొని కూర్చొని వాయిస్ కొంచెం పెంచి, నేను నార్మల్గా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తూ, అది సరే కానీ నీ లైఫ్ గురించిన విషయాలు చెప్పవే, వినాలనుంది. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. అంత లాంగ్ గ్యాప్ వల్ల ఎవరం ఏం చేస్తున్నామో, ఎలా ఉన్నాం అన్నదే తెలియకుండా పోయింది. మొన్న మధ్య ఎందుకో నేను ఒకసారి కలవాలన్న
గాఢమైన కోరిక నాలో కలిగి పిల్లల్ని అడిగి నీకోసం ఫేస్బుక్లో సెర్చ్ చేయించాను. నీ ఫోన్ నెంబర్ దొరకటంతో కాల్ చేశాను అంది శోభన. సారీ శోభన, ఆ పని నేను చేయాల్సింది. కానీ నాకు ఆలోచనే రాలేదు చూడు, నీకొచ్చింది. నాకన్నా నువ్వే స్మార్ట్. నేను ఇంకో 4 ఏళ్లలో రిటైర్ అవుతాను. మా వారు ఆల్రెడీ రిటైర్ అయ్యారు. ఆయనకు మ్యూజిక్ అన్నా స్పోర్ట్స్ అన్నా ఇష్టం. ఆయన ఎవరి జోలికి రాకుండా, ఎవరిని ఆయన జోలికి రానియకుండా ఆయన అందులో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నా గురించిన చింత ఆయనకి ఎప్పుడూ లేదు. నీకే, నువ్వు ఎలాగైనా బతికేస్తావు, నీకొకళ్ళు చెప్పాల్సిన పని లేదు అంటూ నా విషయంలో బిందాస్గా ఉంటారు. మనీ మేనేజ్మెంటు నేను మా వారు కలిసి బాగానే ప్లాన్ చేసుకున్నాం. పిల్లలకు వాళ్ళ సంపాదనలు, వాళ్ళ జీవితాలు వాళ్ళకున్నాయి. మమ్మల్ని ఏం పెంచారు, ఏం ఆస్తులు కూడబెట్టి మాకు ఇచ్చారు అని వాళ్ళు కానీ, మిమ్మల్ని కన్నందుకు మా బాధ్యత మీదే, అప్పుడు మిమ్మల్ని మేము పెంచి పోషించాం, ఇప్పుడు మీరు మమ్మల్ని పోషించాలి అని బేరసారాలు ఆడం. ఎవరి జీవితాల్లో వాళ్ళం బిజీ, హ్యాపీ అన్నాను నేను. మళ్ళీ నేనే అన్నాను, అవసరం పడినప్పుడు ఒకళ్ళకు మరొకళ్ళం హెల్ప్ చేసుకుంటామేమో కానీ ఇప్పటి వరకు అంతా బాగానే నడుస్తోంది. ఇక మా కోడళ్ళంటావా, వాళ్ళ జీవితాల్లో నేను జోక్యం చేసుకోను. వాళ్ళ భార్యాభర్తల వ్యక్తిగత విషయాలలో నేను తలదూర్చను. అసలు మేమందరం ఎంత బిజీ అంటే ఇలాంటి పోటీలు, హక్కులు, బాధ్యతలు వీటి గురించి ఆలోచించే టైము, ఆలోచించాల్సిన ఆలోచనే మాకు రాదు. అందుకే ఎవరి ప్లేస్లో వాళ్ళం కంఫర్ట్గా ఉన్నాం. ఏదైనా మనం ఎలా తీసుకుంటే అలానే. సీరియస్ మ్యాటర్ అనుకుంటే సీరియస్ అవుతుంది, ఏముంది ఇందులో అనుకుంటే ఏమీ ఉండదు. నేను అలా చెప్పుకుంటూ పోతుంటే నా వంక ఆశ్చర్యంగా చూస్తోంది శోభన. నందిత, ఎంత బాగా చెప్పావే అంది నా వంక మెరిసే కళ్ళతో చూస్తూ. ఇదంతా నువ్వు నీ గురించి ఆలోచించకుండా ఎదుటివాళ్ళ గురించి ఆలోచించటం, వాళ్ళ నుంచి ఏదో ఆశించటం వల్ల వస్తున్న సమస్య. అలా కాకుండా నీ జీవితం, నీ ఇష్టాయిష్టాలు, నీ కష్టసుఖాలు, నీ సమస్యలు అనుకుంటూ ఆలోచించు చూడు. దీనికి నువ్వే కారణం. నీ జీవితం నీ బాధ్యత. నీకు నువ్వు ముఖ్యం కావాలి. నీ జాగ్రత్తలు నువ్వే తీసుకోవాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. నీ ప్రాబ్లమ్స్కు ఎవరినో కారణం చేయొద్దు. అది నిన్ను కన్నవారైనా, నువ్వు కన్నవారైనా అని నేను అంటుంటే శోభన ఇప్పుడు మబ్బులు తొలగిపోయిన ఆకాశంలా స్పష్టంగా ఉంది నా మనసు. చుట్టూ ఎంతమంది ఉన్నా, ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా నువ్వుగానే ఉండు అంటున్నావు. అంతేగా? అది నువ్వు అనుభవించి నిరూపించి చెప్తున్నావు. నువ్వు అంటూ నువ్వు చెప్పిన ఆ నేనులో నేనిక నుంచి కొత్త శోభనను చూస్తాను అంటూ. థ్యాంక్ యూ నందిత, నీ మాటలు నా లైఫ్ స్టైల్నే మార్చనున్నాయి. 2వ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాను. 50 ఏళ్ళంటే సగం జీవితమేగా గడిచింది, ఇంకా సగం బాకీ ఉంది. ఇంత సింపుల్ నా జీవితం. నాకు నేనే ఎందుకు కాంప్లికేటెడ్ చేసుకున్నాను ఇన్నాళ్ళ నుంచి అని అనిపిస్తోంది నీ మాటలు వింటుంటే. ఈ నువ్వు మంత్రాన్ని నువ్వు నా మీద ప్రయోగించినట్టు నేను కూడా మరో 4 నువ్వుల మీద ప్రయోగించి మంత్రోపదేశం చేస్తాను అంది శోభన ముందుకు నడుస్తూ. నేను దాని వెంట నడిచాను గేటు దాకా. ఆ తర్వాత మా దారులు వేరయ్యాయి, ఎవరి జీవితం వాళ్ళదే అన్నట్టు. ఇదండి నువ్వు అనే కథ. ఈ కథలోని విషయాన్ని సరిగానే మీకు కన్వే చేయగలిగానని నేను అనుకుంటున్నాను. ఎవరిని స్వార్థంతో ఉండమని కానీ, కుటుంబంలో కలిసి జీవించొద్దని కానీ నేను చెప్పటం లేదు.
అందరితో కలిసి ఉంటూనే ఈ కాలానికి తగినట్టు నువ్వుగా ఉండమని చెప్పటమే నా ఉద్దేశం. అంతేగాని కుటుంబ వ్యవస్థను నిరసించటం ఎంతమాత్రం కాదు అని మనవి చేస్తూ ఇది ఈ వారం కథ. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.